హాయ్ అన్న ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అంటే ఏంటి? అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు ఇచ్చారు? అలాగే పార్ట్ ఏలో తక్కువ వచ్చిన, పార్ట్ బిలో ఆళ్ళు పెట్టిన మార్క్స్ కంటే తక్కువ వచ్చినా సరే జాబ్ వస్తుందా లేదా అని బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. అలాగే ఏంటంటే డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టా ఛానల్ లింకు, అలాగే టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. టెలిగ్రామ్‌లో అందరూ జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ ఏమైనా సరే క్లారిఫై చేసుకోండి. ఇన్‌స్టాలో ఏంటంటే పర్సనల్‌గా ఏమైనా మెసేజెస్ అండ్ పర్సనల్‌గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఇన్‌స్టాలో మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను కంపల్సరీగా. ఓకేనా? సో, ఫస్ట్ వచ్చేసి ఏంటంటే పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. ఇది ఎందుకోసం యూజ్ చేస్తారంటే ఎవరికైనా సరే అంటే ఒకేలా మార్కులు అంటే టై అయితే ఒకళ్ళకి ఒక క్యాండిడేట్‌కి ఒకలా మార్కులు వచ్చాయి. ఇంకో క్యాండిడేట్ కూడా సేమ్ డెసిమల్స్‌తో సేమ్ మార్క్స్ వస్తే అప్పుడు ఈ పార్ట్ ఏ, పార్ట్ బి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది యూజ్ చేస్తారనమాట. మనము నైన్త్ పాయింట్ చూసుకుంటే మనకిచ్చిన కట్ ఆఫ్‌లోనే నైన్త్ పాయింట్ అనేది ఒకటుంటుంది. రీసొల్యూషన్ ఆఫ్ టై కేసెస్ అని. అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్‌కి ఒక క్యాండిడేట్‌కి 92.1413 మార్క్స్ వచ్చాయనుకుందాం. సేమ్ ఇంకో క్యాండిడేట్‌కి కూడాను 92.1413 వచ్చింది. ఇక్కడ పోస్టులనేవి ఒక పోస్టే మాత్రమే ఇక్కడ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఈ పార్ట్ ఏ, పార్ట్ బి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది దాంట్లో చూసి వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకళ్ళకే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 2 పోస్ట్స్ అవైలబుల్‌గా ఉంటే ఇద్దరికీ ఇస్తారు జాబు. అలాగే ఉండదు. కాకపోతే ఇప్పుడు ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేయాలంటే అప్పుడు ఈ ప్రాసెస్ అనేది యూజ్ అవుతుందనమాట. ఈ పార్ట్ ఏలో ఏంటంటే ఫస్ట్ ఇద్దరికి మార్క్స్ అనేవి చెక్ చేస్తారు ఈ పార్ట్ ఏలో. ఈ పార్ట్ ఏలో వచ్చేసి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అలా ఒక కట్ ఆఫ్ అనేది అక్కడ పెట్టారు కదా! 19 పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో కొంత పెట్టారనుకుందాం. ఒక 29.1215 పెట్టారనుకుందాం. సో, ఒక క్యాండిడేట్‌కి ఏమవుతుందంటే 29 పాయింట్ మీద వచ్చిందనుకుందాం. 1215 వచ్చిందనుకుందాం. ఇంకో క్యాండిడేట్‌కి 27 వచ్చిందనుకుందాం. 27, 12, 14 ఎంతో వచ్చిందనుకుందాం. సో, వీళ్ళిద్దరిలోన అప్రాక్సిమేట్‌లీ ఎక్కువ ఇదిగో ఇతనికి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇతనికే ఇస్తారు మళ్ళీ. ఛాన్సెస్ కూడా కాదు ఇతనికే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా పార్ట్ ఏలు ఇద్దరికి కూడా ఈక్వల్‌గా వచ్చాయి అనుకుంటే సేమ్ ప్రాసెస్ పార్ట్ బిలో కూడా చూస్తారు మనకి. పార్ట్ బిలో కూడా సేమ్ వచ్చాయి అంటే అప్పుడు ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్‌లో మ్యాక్సిమం ఫిల్టర్ అయిపోతారు. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ అక్కడ పక్కన మనకి పెట్టేసి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ 7, 9, 2000 తీసుకుందాం. ఇది డేట్ ఆఫ్ బర్త్. ఇది హైయర్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. అక్కడ ఏదైతే పెడతారో అది హైయర్ డేట్ ఆఫ్ బర్త్. అంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్న వ్యక్తి అనమాట. ఇతను హైయర్ క్యాండిడేట్ అనమాట. సో, ఈ హైయర్ క్యాండిడేట్‌ని కంట ఈ సేమ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒకలాగానే ఉన్నాయి అంటే అప్పుడు ఏమవుతదంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది ఉంటుంది. ఆల్ఫాబెటికల్ పేరు రాజేష్ అనుకుందాం. ఇంకోళ్ళ పేరు కూడా రాజేష్ అనుకుందాం. కానీ ఇంటి పేర్లు ఒకలా ఉండవు. డిఫరెంట్‌గా కూడా ఉంటాయి. కాకపోతే ఇంతవరకు రాదనమాట. ఇంత ఆల్ఫాబెటికల్ ఆర్డర్, డేట్ ఆఫ్ బర్త్ వరకు రాదు. ఇక్కడే పార్ట్ ఏ, పార్ట్ బిలోనే ఫిల్టర్ అయిపోతారు. అప్పటికి అవ్వకపోతే డేట్ ఆఫ్ బర్త్‌లో ఫిల్టర్ అయిపోతారు. ఓకేనా బ్రదర్? అండ్ పార్ట్ ఏలో వాళ్ళు పెట్టిన కట్ ఆఫ్‌కి మనం మ్యాక్సిమం రీచ్ అవ్వకపోతే మనకి జాబ్ రాదంటే ఏముండదు. ఈ పార్ట్ ఏ, పార్ట్ బి ఎందుకు పెట్టారంటే ఫిల్టరైజేషన్ కోసమే. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి పార్ట్ ఏలో ఈక్వల్ అయిందనుకుందాం. పార్ట్ బిలో వచ్చేసి ఏంటంటే వాళ్ళు పెట్టిన ఒక కట్ ఆఫ్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ బిలో వచ్చేసి ఒక అండ్ పార్ట్ బి అంటే ఏంటి మనకి జనరల్ అవేర్‌నెస్ అనమాట. జనరల్ అవేర్‌నెస్‌లో ఒక 11.1562 పెట్టారనుకుందాం. ఇది పార్ట్ బిలో వాళ్ళు పెట్టారు. సో, ఒక క్యాండిడేట్‌కి 9 వస్తాయి. ఈ 9 పాయింట్ మీద వస్తాయి. ఇంకో క్యాండిడేట్‌కి 10 పాయింట్ మీద వస్తాయి. వీళ్ళిద్దరికి కూడాను అంటే ఈళ్ళకొచ్చాయి అనుకుందాం. ఈ డెసిమల్స్ కూడా చెప్దాం. ఏదో ఒక ఎగ్జాంపుల్ వేసుకుందాం. ఈళ్ళకొచ్చాయి అనుకుందాం. ఇక్కడ 11 పాయింట్ పెట్టాడు. ఇక్కడ వీళ్ళిద్దరి క్యాండిడేట్స్‌కి ఒకళ్ళకి 10, ఒకళ్ళకి 9 వచ్చింది. 9 పాయింట్స్ మీద వచ్చాయి. సో, ఈ క్యాండిడేట్‌కి ఇవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటది. ఈ క్యాండిడేట్‌కి ఇస్తారనమాట. ఓకేనా? వీళ్ళు పెట్టిన కట్ ఆఫ్‌కి దాటాలనే లేదు. ఆ పెట్టిన కట్ ఆఫ్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక క్యాండిడేట్‌కి 11.1562 ఇయొచ్చు అనుకుందాం. ఇంకో క్యాండిడేట్‌కి మాత్రం 12.1575 వచ్చాయనుకుందాం. అప్పుడు ఈ క్యాండిడేట్‌కి ఇస్తారనమాట. ఓకేనా? ఈ పార్ట్ ఏ, పార్ట్ బి ఎందుకోసం అంటే ఫిల్టరైజేషన్ చేయడం కోసమనమాట. పార్ట్ ఏ, పార్ట్ బి పెట్టడం జరుగుతుంది. కానీ మ్యాక్సిమం అయినంత వరకు ఏంటంటే ఈ 4 డెసిమల్స్ ఎప్పుడైతే పెట్టారో ఈ 4 డెసిమల్స్ ఎవరు కూడా ఈక్వల్‌గా రావు. ఓకేనా బ్రదర్? ఎవరు టెన్షన్ పడొద్దు. ఈ 4 డెసిమల్ పెట్టడానికి కారణం కూడా అంతే. నార్మల్‌గా ప్రతి ఒక్కరికి 91, 92 ఇచ్చేయడానికి ఉంటుంది. సో, అలా కాకుండా ఏంటంటే డెసిమల్స్ పాయింట్స్ కూడా అందు గురించి పెట్టారు. 91 తర్వాత కూడా ఏదో 4 డెసిమల్స్ పెట్టారు. ఈ 4 డెసిమల్స్ కూడా మ్యాక్సిమం అందరికి ఒకలా ఈక్వల్‌గా రావు. సో, అందరూ రన్నింగ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. నేను ప్రతి వీడియోలో ఎందుకు చెప్తానంటే రన్నింగ్‌లో మనం క్వాలిఫై అయ్యాం 1 మార్క్‌తో, 2 మార్క్‌తో క్వాలిఫై అయ్యామంటే మనకంటూ ఛాన్స్ ఉందని. ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. జై హింద్.